నువ్వు గమనించాలి కదూ. నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడాలి. నీ చేతికి ఉంగరం కానీ నీ మెడలో ఆభరణం కానీ కావాలి అని అంటే ఆ బంగారముగా నువ్వు ధరించుకోవు. ఆ బంగారాన్ని కొలుములో పెట్టాలి, సుతితో కొట్టాలి, కత్తిరితో కత్తిరించాలి. ఇన్ని అనుభవాలు గుండా వెళితేనే కానీ నీ మెడలో కానీ నీ మెడలో ఆభరణంగా కానీ నీ చేతికి ఉంగరంగా కానీ అది రాదు అనే సత్యాన్ని నువ్వు ఎన్నడైనా ఆలోచించావా? కాబట్టి శ్రమలు మన యొక్క జీవితాలలో ఆశీర్వాదకరములు అని గ్రహించాలి. ద సఫరింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. నీ జీవితంలో వచ్చే శ్రమలు కనబడని ఆశీర్వాదాలు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. అందుకునే పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా చెప్పాడు సామెతల గ్రంథంలో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదువు. కాబట్టి శ్రమలు వచ్చాయి అని కృంగిపోయి ప్రభువు దూరంగా ఉండవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.